నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని లిక్కర్ ఆంధ్రప్రదేశ్గా చేసిన ఘనత మాజీ సీఎం జగన్కే దక్కుతుంది. అసెంబ్లీలో ఆరోపించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. నందమూరులో ముంపుకు గురైన వరి పొలాలను పరిశీలించిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నష్టపోయిన రైతాంగానికి రుణమాఫీ చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి. కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలకు కోత, కార్పొరేట్లకు ప్రయోజనాలు. సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు విమర్శ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ హర్షం. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా తాడేపల్లిగూడెంలో సిపిఎం సిఐటి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ఆందోళన. రాష్ట్రాన్ని లిక్కర్ ఆంధ్రప్రదేశ్గా చేసిన ఘనత మాజీ సీఎం జగన్కే దక్కుతుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న వైసీపీ ప్రభుత్వ తీరుపై బుధవారం అసెంబ్లీలో ఆయన దుమ్మెత్తిపోశారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా గత ప్రభుత్వం చేసిన అవినీతి వ్యవహారాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవాలని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. లిక్కర్ గురించి చెప్తాది టోటల్గా గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటా. అది ఎలా అంటే ఉన్న డిస్టిలరీలన్నీ, మ్యానుఫ్యాక్చర్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒకరోజు కూడా నిలవలేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా కుటుంబాలు నిర్వీర్యమైపోయిన అధ్యక్ష. టోటల్గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు. అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాన్ని మీకు దృష్టిలో పెడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఆంధ్ర అధ్యక్ష ఉన్న మ్యాక్డల్ యూనిట్ ముగించేశారు. ఏదైతే ఇంపోర్టెడ్ మద్యాలు ఉన్న యూనిట్లన్నీ ముగించారు. ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్న్లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ్ రెడ్డి గారు వాళ్ళ మనిషే ఎంత స్టాక్ సప్లై అవుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వాన్ని నడిపిందే మందు అన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వాన్ని నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతిరోజు 8:30 దాటిన తర్వాత ఒక్కో మనిషి ఒక్కో బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు. ఆ ఇంటి పక్క వరకు అమ్ముతాడు. మళ్ళీ మన టైంలో ఏదైనా బెల్ట్ షాప్ పర్మిషన్ ఉంటే ఒకటి ఉండేది అధ్యక్ష ఊరికి, కానీ ప్రతి చోట కూడా 10 సందు కూడా ఇవాళ ఈ లిక్కర్ని అమ్ముతూ ఉన్నారు. పైగా ఓ పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మరి కేసు పెట్టి వాళ్ళని జైలు పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినాడు. పాత ముఖ్యమంత్రి ఏదో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన చేసిన దురాగతాలు లిక్కర్లో ఇంకెవరు చేయరు అధ్యక్ష. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను, ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను, ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత 2020లో మిగిలిన అత్యధిక బ్రాండ్లన్నీ కూడా తగలబోయి ఇస్తారు అధ్యక్ష ఆ డిస్టిలరీ నుంచి. కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందు ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష. దానివల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా స్టాప్ చేయించి. నందమూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకి గురైన పంట పొలాలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నష్టపోయిన రైతాంగానికి రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలని బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వైఫల్యాల వల్లే రైతులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కాలువల మరమ్మతుల పనులు వెంటనే చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వైఎస్ షర్మిల నీళ్లలో దిగి రైతులతో మాట్లాడడం జరిగింది. ఆమెతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ ఉన్నారు. తీసేరా మేడం ఒకేసారి ఎకరానికండి అప్పుడు నీళ్ళు వెళ్ళిపోయండి. వచ్చేస్తుంది చేయొచ్చు. ఈ జిల్లాలో కనీసం 40,000 ఎకరాలలో ఇలా పంట నీట మునిగింది అని విని ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. కేవలం ఈ గ్రామానికి సంబంధించే 500 ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని ఇక్కడి రైతులు కనీసం 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టామన్నా మా పరిస్థితి ఏమిటి, చాలా మంది కౌలు రైతులు ఉన్నాము అని వాపోయారు. ఎరకాలువ మరమ్మతులు చేయకపోతే ఎరకాలువ కూడికలు తీత లేక ఒక తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదు కాబట్టి ఇంత దారుణంగా మునిగిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. అమ్మా, మీ అందరికీ గుర్తుంది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నారు. 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీతో సహా రైతుకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, ఏది రైతు ఏది అడిగితే అది ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు రైతు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులు కన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు తలపెడితే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయి ఉన్న 42 ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తాను అని 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకు కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. పూర్తి కాకపోగా కనీసం కెనాల్స్ కు కావాల్సిన మరమ్మతులు చేయలేదు, ఇలా పూడికలు తీయలేదు, మెయింటెనెన్స్ చేయలేదు, కట్టి వెళ్ళిన ప్రాజెక్టులకు రిపేర్లు చేయలేదు, కనీసం ఆ మేరకు కూడా రైతులను పట్టించుకోలేదు. పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట పండిస్తే మద్దతు ధర లేక ఈరోజు రైతుల ఆగ్రహానికి గురై జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది.
ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంత గొప్ప మెజారిటీతో జనాలు గెలిపించారు చంద్రబాబు గారిని, గొప్ప నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యకత చంద్రబాబు గారికి ఉంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అంకెల గారడీగా ఉందని సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ ప్రాధాన్యత గల రంగాలకు కోతలు పెట్టి కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడే విధంగా బడ్జెట్ ఉందన్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో సిరివరపు రంగారావు తదితరులు పాల్గొన్నారు. నిన్న పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిధులు పుష్కలంగా చూపించినప్పటికీ అంకెల గారడీతో గత బడ్జెట్లాగే ఈ బడ్జెట్ కూడా కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం సాధారణ ప్రజానికం మీద భారాలు మోపేటువంటి బడ్జెట్గా ఉంది అని సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. 48,20,000 కోట్ల రూపాయలుగా ఉన్నటువంటి ఈ బడ్జెట్ని అంకెలు అవన్నీ పరిశీలించినట్లయితే 2 అంశాలు స్పష్టంగా చెప్పొచ్చు. ఒకటి, దేశవ్యాప్తంగా కీలక రంగాలై ఎప్పటికీ 67% పైగా ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి కేటాయించేటువంటి నిధుల్లో కోత పెట్టారు. అలాగే దేశంలో కోట్లాది మంది ఉపాధి లేనటువంటి వ్యవసాయ కార్మికులకి ఉపాధి కల్పించేటువంటి ఉపాధి హామీ పథకానికి నిధుల్ని తగ్గించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అవసరమైనటువంటి నిధుల్ని కేటాయింపులు జరగలేదు. మరి అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు వృద్ధికి అవసరమైనటువంటి నిధుల్ని ఈ బడ్జెట్లో కేటాయింపలేదు. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ, ఇతర ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల యొక్క అవసరాలకు తగ్గట్టుగా నిధుల కేటాయింపు జరపకుండా నిర్లక్ష్యంగా చేయబడేటువంటి పరిస్థితి. ఆ రకంగా దేశవ్యాప్తంగా చూస్తే ఈ రంగాలు వ్యవసాయ రంగం, సామాజిక రంగం, విద్యారంగం, పారిశ్రామిక రంగం ఈ రంగాలకి కేటాయింపులు తగినంతగా చేయలేదు అనేటువంటిది ఈ బడ్జెట్లో అంకెలు కనుక పరిశీలన చేస్తే మనకు కనబడుతుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించడం పట్ల జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈ నిధుల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్కు, మన రాష్ట్ర ఎంపీలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్మలా సీతారామన్ గారు 7వసారి ఆవిడ మనకి బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే బడ్జెట్ నిన్న మనకి మన రాష్ట్రానికి ఏదైతే అవసరం ఉందో దానికి తగ్గట్టుగానే ఆవిడ మనకి సహకరించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మన రాష్ట్రానికి కావాల్సిన క్యాపిటల్ సిటీని కట్టుకోవడానికి కోసం 15,000 కోట్ల రూపాయలు ఆవిడ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగా మన విశాఖ ఉక్కు కూడా సంబంధించి 620 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మన పోలవరం డ్యామ్ కేంద్రమే కంప్లీట్ చేసి అప్పచెప్తానని చెప్పడం కూడా జరిగింది. మన రాష్ట్రానికి కావాల్సిన ఏదైతే లోడ్ బడ్జెట్లు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా వారందరూ కూడా పాజిటివ్గా స్పందించడమే కాకుండా మనకి అన్నమాట ప్రకారం బీజేపీ నిలబెట్టుకోవడం కూడా జరిగింది. సో మన కూటమి ఏదైతే చెప్పామో దానికి తగ్గట్టుగా మంచి అడుగు ముందుకేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన విధంగా మొదటి సంవత్సరంలోనే బడ్జెట్ తెచ్చుకోవడంలో మనం అందరం కూడా సఫలీకృతమయ్యామని చెప్పేసి మనస్ఫూర్తిగా వారందరినీ కూడా మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. కష్టకాలంలో ఆదుకున్నందుకు నిర్మలా సీతారామన్ గారికి అలాగే మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా సిపిఎం ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణ సిపిఎం సిఐటియుల ఆధ్వర్యంలో పోలీస్ ఐలాండ్ సెంటర్లో బుధవారం సాయంత్రం నిరసన చేశారు. సిపిఎం కార్యాలయం పొచ్చలపల్లి సుందరయ్య భవనం నుండి పోలీస్ ఐలాండ్ వరకు సిపిఎం సిఐటియు నాయకులు, కార్యకర్తలు వారి జెండాలతో నిరసన ర్యాలీ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, పట్టణ నాయకులు కర్రెట్ల రామకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు సిరవరపు రంగారావులు మాట్లాడారు. కొత్త బడ్జెట్లో కూడా సామాన్యులకు కోతలు, సంపన్నులకు వరాలు కురిపించారంటూ విమర్శించారు. కార్యక్రమంలో జవ్వాది శ్రీను, మిట్రెడ్డి రమణ, నరమాల కృష్ణ, సిద్దిరెడ్డి, శేషుబాబు, చిటికిన రాము,
ఎడవల్లి వెంకట దుర్గారావు, జవ్వాది శివ, వర్రి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందనేది సిపిఎం పార్టీగా మా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి పూర్తిగా అన్యాయం చేసే విధంగా ప్రకటించింది. అలాగే సబ్సిడీలకి కోత విధించే విధంగా, మరింత కోత విధించే విధంగా తీసుకొచ్చింది. ఉపాధి రంగానికి సంబంధించి అవకాశం లేకుండా చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా పథకాలు తీసుకొచ్చింది. అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేయడం ద్వారా దాని ద్వారా 50,000 కోట్ల రూపాయలు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రకటించింది. మన రాష్ట్రానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కావాలని, దాని ప్రత్యేక గ్రాంట్లు కావాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ప్రకటించిన దాంట్లో 15,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చేస్తున్నట్టుగా చెప్పిన చూస్తే మన వాళ్ళంతా చెప్పిందంటే ఇవాళ కూటమి నాయకులందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మెడల నుంచి తీసుకొచ్చారని ప్రకటన చేస్తున్నారు. కానీ 15,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది గ్రాంట్ కాదు, మనకు అప్పులు తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పిస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకి సంపన్నులకి ఆశాజనకంగాను, పేదల మధ్యతరగతి ప్రజలకి బాధాకరంగాను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు, పోలవరం నిర్వాసితులకి ఉపాధి హామీ గ్రామీణ పథకానికి, వ్యవసాయ రంగంలో పెట్టుబడులకి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే అన్ని రకాల వస్తువుల మీద కూడా, అలాగే టీడీపీ కూటమి వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తే దాన్ని గ్రాంట్కి ఇచ్చామని టీడీపీ కూటమి సంబరాలు జరుపుకోవడం ఎంతవరకు సమ్మని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మరింత ఉద్యమాలు తీవ్రతరం చేసి కేంద్ర ప్రభుత్వానికి తగ్గ బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08812256999 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న
మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక సవిత్రిపేటలోని శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారికి ఆషాఢం సందర్భంగా బుధవారం సారె సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, మహిళల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సవిత్రిపేటలోని శ్రీ వినాయక స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారికి సారె, పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా లలిత సహస్రనామ పారాయణం గావించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భోజనాల ఏర్పాట్లు చేశారు. కాగా అమ్మవారికి శాకంబరి దేవి అలంకరణ చేశారు. పొంతల ముసలమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు సవిత్రిపేట మహిళలచే ఆషాఢం సారి సమర్పించడం జరిగింది. ఈ ఆషాఢం సారికి మహిళలందరూ వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా డప్పులతో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనకార్యంగా చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పొంతల ముసలమ్మ తల్లికి ఆషాఢ మాస సందర్భంగా ఆషాఢ సారి సమర్పించడం జరిగింది. మన వార్డులో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా యాకస్తులే అమ్మవారికి ఈ సంవత్సరం మనం ఆషాఢంలో సారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వారందరూ కోరడం జరిగింది. దాని విధానంగా ఈ రోజున ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అందరూ పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఈ రోజున ఆషాఢం సారి పెట్టడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ సారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, మరి అలాగే వారందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇక్కడ ఇదంతా దాతల సహకారంతోనూ కార్యకర్తలు మన యొక్క భక్తజన సందోహంతో కలిసి చేయడం జరుగుతుంది. కావున 50 మంది కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి కృపకు పాత్రలవుతారని చెప్పేసి కోరుతున్నాం. మరి మా కార్యక్రమాలన్నింటికీ కూడా మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇచ్చే సహాయ సహకారం కూడా మరువలేనివి. మరి వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ, కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు అన్ని రంగాలకు మేలు చేసే విధంగా ఉన్నాయని బీజేపీ జిల్లా మీడియా అధికార ప్రతినిధి నర్సే సోమేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయింపు ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశవ్యాప్తంగా 48 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా వారి యొక్క ప్రేమను కనిపించిన విషయం స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవాళ అమరావతికి నిజంగా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం, పోలవరానికి ఇమ్మీడియట్లీగా నిధులు శాంక్షన్ చేసే విధానం కానీ, అలాగే ఇండస్ట్రియల్ క్యారిడార్ విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ, ఇవాళ ఏదైతే క్యాన్సర్ రోగులు ఉన్నారో వారికి 3 రకాల మందులకి GST తగ్గించడం,
లెదర్ ఉత్పత్తులకి 15% జిఎస్టీ తగ్గించడం, పేద వర్గాలకి ముద్రా లోను 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు పెంపు చేయడం, అలాగే ఆంధ్రప్రదేశ్కి 3 కోట్ల ఇల్లులు శాంక్షన్ చేస్తానని మరి పార్లమెంట్ సాక్షిగా చెప్పడాన్ని మరి భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం శాఖ ద్వారా నేను చాలా మరి వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. విధి నిర్వహణలో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణం పొందిన నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మృతికి సంతాపంగా తాడేపల్లిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం సంస్మరణ సభ నిర్వహించారు. తొలుతగా వెంకటరమణారావు ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పిస్తూ సిబ్బంది మౌనం పాటించారు. ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ మాట్లాడుతూ సిబ్బంది అందరూ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సంతాప సభలో మండల పరిషత్ పరిపాలనాధికారి ఆర్ఏఎల్ సుజాత, ఈఓ పిఆర్డి వెంకటేష్, సిబ్బంది రత్నకుమార్, సీనియర్ అసిస్టెంట్ కెఎస్ భరత్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ కె యహోన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి కూడా మరొకసారి రాకూడదని, అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఖచ్చితంగా విచారించి ఎవరైతే జైల్లో కూర్చున్నారో వాళ్ళకి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. ఆయన నాకు విపత్కరమైనటువంటి పరిస్థితి ఏ ఎంప్లాయీకి మళ్ళీ రాకూడదని అనుకున్నాం. సో సందర్భంగా మరి ఆయనకి నివాళులర్పిస్తూ నష్టపోయిన రైతులను, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలంటూ పెంటపాడు గ్రామ సచివాలయం ఎదుట సిపిఎం అనుబంధ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేసి వినతి పత్రాన్ని ఇచ్చారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఝాన్సీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లారు. దానికి ఆమె మాట్లాడుతూ రైతులకు కావలసిన విత్తనాలను ప్రభుత్వమే సప్లై చేస్తుందని హామీ ఇచ్చిందన్నారు. ఈ ఆందోళనకు రైతు సంఘ మండల అధ్యక్ష కార్యదర్శులు చిర్ల పుల్లారెడ్డి, కరకా వెంకటరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, బంకుర నాగేశ్వరరావులు నాయకత్వం వహించారు. వారి డిమాండ్లను వివరించారు. ఈ కార్యక్రమంలో పెనగంటి దుర్గా, ఎండ్రాపు కృష్ణ, కొవ్వూరి రామిరెడ్డి, కొయ్యని చంటి, కొవ్వూరి దానిరెడ్డి, కె పుల్లారెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పినట్టుగా ఇవన్నీ పై అధికారుల దృష్టి తీసుకెళ్తానండి తప్పకుండాను. అలాగే రైతు సంఘం తరపున మీరు ఇచ్చినట్టుగానే ఇదంతా పైకి పంపిస్తాను నేను. మీరు విత్తనాలు అడుగుతున్నారు కాబట్టి మనకు తక్కువ వ్యవధి ఉన్నవి ఏంటంటే 1153, 56 అండి. ఈ రెండింటిలో మీకు ఎంత కావాలో చెప్తే నేను 4-5 రోజుల్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. విత్తనాలు రెడీగానే ఉన్నాయి. మీరు మొత్తం అందరినీ ఒకసారి మాట్లాడుకుని ఎన్ని కావాలో చెప్పండి. ఇంకా మీరు ఇది అడుగుతున్న PR-126 రాదండి, అది ప్రైవేట్ వెరైటీ, మనం తీసుకోం గవర్నమెంట్ తరఫున. సో మీరు వేసినా కానీ బయటికి అమ్ముకోవాల్సి వస్తుంది, అందుకని మనం ప్రొవైడ్ చేయట్లేదు. అది ఇంకా ఇన్పుట్ సబ్సిడీ అన్నారు కాబట్టి అవన్నీ నేను చూస్తాను తప్పకుండా, అన్నీ అందేలాగే మేము ట్రై చేస్తాం. ఈ వర్షాలు అధిక వర్షాలు కురుస్తున్నాయి. రైతు ఇప్పటికే నారుమళ్ళు కుళ్ళిపోయి, ఉడిసిన నారు కూడా కుళ్ళిపోయింది. రైతుకి మళ్ళీ నారు పోసి మళ్ళీ సాగు చేయాలంటే విత్తనాలు కావాల్సిన పరిస్థితి ఉంది. విత్తనాలు కూడా అందించే పరిస్థితిలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎరువులు, పురుగు మందుల సబ్సిడీ ద్వారా కూడా ప్రభుత్వం సప్లై చేసే దాని గురించి ఆలోచన చేయాలి. రెండోది, 2023 తుఫాన్లో ఇంపుడు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. ఆ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎన్నికల ముందు మేము ఇంపుడు సబ్సిడీ ఖచ్చితంగా అకౌంట్లో వేసేస్తున్నామని చెప్పారు. వాళ్ళందరికీ కూడా రైతులకి పడిపోతుందని చెప్పారు. చెప్పిన మాట ఎక్కడ సరైన నిర్ణయంగా కాదు, అది కళ్ళబుల్లి మాటలు చెప్పారు తప్ప, రైతులు కళ్ళనీళ్ళు తృప్తిగా చెప్పిన మాటలు తప్ప ఏ రకంగా కూడా అది పరిష్కారం కాలేదు. కానీ ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికే అనేక ప్రాంతాల మొలకలు వాళ్ళు ఆదుకోవాలి. అదేవిధంగా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఏం చెప్తుంది, రైతు సంతకం పెడితేనే గుర్తింపు కార్డు ఇస్తానంటుంది. రైతు సంతకం పెడితే పెట్టే పరిస్థితి ఉండదు. మరి అది లేకుండా, రైతు సంతకం లేకుండా గుర్తింపు కార్డు ఇచ్చేటట్టుగా ఆలోచన చేయాలి. ఒక వారం రోజుల నుంచి అధిక వర్షాల వల్ల వ్యవసాయాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి, ఆకుమళ్ళు కుళ్ళిపోయి, బూసిన మూల కూడా కుళ్ళిపోయి, మళ్ళీ రైతు మళ్ళీ కొత్తగా ఆకుమళ్ళు పోసుకుని మళ్ళీ ఊడిపోడ్చాలి రైతులు పెట్టుబడి లేదు. మొన్న దాదాపు సంబంధించిన ధాన్యం సొమ్ము ఇంకా కొంతమంది రైతుకి ప్రభుత్వం ఇంకా జమ చేయలేదు. అంతకుముందు సార్వ సొమ్ము కూడా కొంతమంది రైతుకి జమ కాలేదు. అంటే రైతుకి పండించిన పంట కూడా డబ్బులు వచ్చే పరిస్థితి కనపడతలేదు. మన 2023లోని మిస్సింగ్ తుఫాను వచ్చింది. మిస్సింగ్ తుఫాను వచ్చి సార్వాసీలన్నీ కూడా సర్వనాశనం అయిపోయి మొత్తం కుళ్ళిపోయింది. గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది తప్ప ఈ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రైతుకి అందించలేదు. అయితే రైతు చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ పండించిన పంటకి సరైన గిట్టుబాటు రేటు రాకపోవటం,
ఎరువులు పురుగు మందుల రేట్లు పెరిగిపోవడం, విత్తనాల రేట్లు పెరిగిపోవడం, పెట్టుబడికి సంబంధించిన కాస్ట్ ఎక్కువైపోతుంది, ఆదాయం తక్కువ అవుతుంది. దాని మీద రైతు కూడా వ్యవసాయం చేయాలో మా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఎరువులు పురుగు మందులు కూడా గవర్నమెంట్ ఉచితంగా రైతుకి అందించి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పి, రైతాంగాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. లేకపోతే రైతు యొక్క మరణాలు ఎక్కువైపోతాయి, ఆత్మహత్యలు ఎక్కువ పెరిగిపోతాయి. అంతే రైతుని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. కడకట్లలో గోగులమ్మ తల్లికి బుధవారం ఆషాఢం సారెను వేడుకగా సమర్పించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు రామిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి చీరలు, జాకెట్లు, పసుపు, కుంకుమ, గాజులు, స్వీట్లతో, మేళతాళాలతో వార్డు ప్రధాన రహదారిలో ఊరేగారు. అనంతరం అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించారు. ముఖ్య అతిథిగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు రామిశెట్టి సురేష్ మాట్లాడుతూ వచ్చే ఏడాది అమ్మవారి జాతరను నిర్వహిస్తామన్నారు. 7 సంవత్సరాల తర్వాత జరగబోయే జాతరకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, వర్తనపల్లి కాశీ, పైబోయిన రఘు, ఎంట్రపాటి రాజు, నేలపాల దినేష్, పాలిశెట్టి సుబ్బారావులు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు రామిశెట్టి వెంకటేశ్వరరావు, రావూరి రమేష్, సురేష్, గాది శ్రీను, చల్లా శ్రీను, పెన్నాడ ప్రసాద్, షణ్ముఖ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ గోగులమ్మ వారి ఆలయంలో ఇవాళ ఒక మంచి కార్యక్రమం జరుగుతోంది. అంటే అమ్మవారికి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో శారీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడున్న ఈ వార్డుకి సంబంధించి, ఈ కడగట్ల గ్రామానికి సంబంధించిన భక్తులందరూ కూడా అమ్మవారికి శారీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మన గుడిలో రామిశెట్టి సురేష్ గారు, అలాగే కమిటీ మెంబర్స్ అందరూ, ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక కార్యక్రమం ఎప్పుడు జరుగుతూ ఉండాలి. మన ఊరు, మన గుడిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. దీంట్లో భాగంగానే 2018లో ఇక్కడ ఎన్నో ఏళ్ల తర్వాత ఇక్కడ మనకి ఇది ఏదైతే మన జాతర జరిపించారో ఇప్పుడు మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ జరిపిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనికి ఇక్కడున్న ఈ గ్రామ పెద్దలు కానీ, మన ఊరికి సంబంధించిన దీనికి అనుసంధానంగా ఉన్న వార్డుల నుంచి ఉన్న పెద్దలు కానీ, ఊరు పెద్దలందరూ కూడా దీనికి సహకరించి మన గుడి, మన జాతర, మన బాధ్యత కాబట్టి దాన్ని జాతర మంచి ఇదిగా చేయాలని చెప్పేసి అందరికీ కూడా, భక్తులందరికీ కూడా అమ్మవారి కటాక్షం ఉండాలని చెప్పేసి, ఆవిడ ఆశీర్వచనాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ శ్రీ గోగులమ్మ తల్లి మరి ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా మరి వాళ్ళ ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి ఈ తీపిగావిడది పట్టురావడం జరిగింది. మరి అలాగే ఈ చుట్టుపక్కల భక్తులందరికీ కూడా మరి ఇలవెల్పు కింద ఉన్నటువంటి శ్రీ శ్రీ గోగులమ్మ తల్లి గ్రామదేవతీవుడి, ఈ గ్రామదేవతకి వాళ్ళ అఖండ భక్తులుగా అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయడం జరిగింది. మరి అలాగే మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తనయుడు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు మరి ఈ కార్యక్రమం మరి ఆయనతో ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి మరి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే గోగులమ్మ తల్లి మరి వచ్చే సంవత్సరం మరి జాతర కూడా 7 సంవత్సరాలు పూర్తి, 7వ సంవత్సరంలో జాతర ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే గతంలో 2018లో మరి అప్పటి మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో మరి జాతర 108 సంవత్సరాల ద్వారా జాతర చేయడం జరిగింది అఖండంగా. అలాగే మరి ఈసారి కూడా 7 సంవత్సరాలకి మరి ఆయన ఎమ్మెల్యేగా, ఆయన ఆధ్వర్యంలో మరి ఈ జాతర మహోత్సవం కూడా ఘనంగా జరుపుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఆ కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసింది కోరుచు. వెంకటరమణగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో 2 సంవత్సరాల హార్టికల్చర్ డిప్లొమా కోర్సు చదివి హార్టిసెట్ పరీక్ష దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న పరీక్ష జరుగుతుందని రిజిస్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లు అందని వారు పరీక్షా కేంద్రం నందు ఐడి ప్రూఫ్ చూపించి డూప్లికేట్ హాల్ టికెట్లు పొందాలని సూచించారు. ఈ ఏడాది 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 25, 26 తేదీల్లో సవరణ చేసుకోవాలన్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని, ఆగస్టు 3న సీట్ల కేటాయింపు, 4 నుండి కళాశాలలో అడ్మిన్ కావాలని చెప్పారు.
స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి గరిక పూజ, అర్చనలు, అభిషేకాలు గావించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద పంపిణీ చేశారు. నొక్కేవా? నొక్కేసా ఓకే అన్నప్పుడు నొక్కి. బుధవారం పర్వదినం పురస్కరించుకుని సంకష్టహర చతుర్థి బుధవారం ఆషాఢ మాసంలో రావడం అనేటటువంటిది చాలా విశేషం. మనసులో ఏ కోరికలున్నా కూడా నెరవేర్చేటటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు బుధవారం సాయంత్రం 6 గంటలకు 100 లీటర్ల ఆవు పాలతోటి అత్యంత వైభవపేతంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము అభిషేకాలు చేయడం జరుగుతుంది. కావున ప్రతి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఇంత అందమైనటువంటి విగ్రహం ఎక్కడా లేదు. ఎందుకంటే ఒకే శిల మీద సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఉండడం వల్ల ప్రతి భక్తుడు కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సంకష్టహర చవితి చాలా విశేషంగా జరుగుతుంది. జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాజీవ్ గృహకల్పలో పశువులేటి సాయి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశవభట్ల విజయ్, బయ్యనపాలెపు ముఖేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 రూపాయలతో క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం ద్వారా ప్రమాదవశాత్తు అనుకోని సంఘటన జరిగితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. 2 లక్షల సభ్యత్వాలతో ప్రారంభమై గత సంవత్సరం 6 లక్షలకు చేరిందన్నారు. ఈ సంవత్సరం 9 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. కార్యక్రమంలో పశువులేటి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. రాజీవ్ గురకల్ప అపార్ట్మెంట్లో మరి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి మహాయజ్ఞం క్రియాశీలక సభ్యత్వం. ఎందుచేతనంటే మరి పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తకి వెన్నుదండుగా నిలవాలని చెప్పి ఉద్దేశంతో మరి ఆయన చేపట్టిన కార్యక్రమం ఇది 4వ సంవత్సరంలోకి అడుగుపెడతా ఉంది. ఫస్ట్ రాష్ట్రంలోనే 2 లక్షలతో సభ్యత్వాలు మొదలై మరి 7 లక్షల దాకా మొన్న వెళ్ళి ఇప్పుడు దగ్గర 20 లక్షల సభ్యత్వాల దాకా మరి వెళ్ళబోతూ ఉన్నాయి. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపుతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అభ్యర్థులందరినీ ఎలాగైతే మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా లెక్కించుకున్నారో అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారి ప్రతి ఒక్కరికి కూడా మరి జనసేన పార్టీలో గుర్తింపు ఉండే దిశగా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 4వ విడతలో భాగంగా క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమం అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు మన రాజీవ్ గృహ అపార్ట్మెంట్ల నందు పశువులేటి సాయి ఆధ్వర్యంలో ఇంకా వాళ్ళ పెద్దల ఆధ్వర్యంలో మన ఈ క్రియాశీలక సభ్యత్వం చాలా పండగగా ఆడవాళ్ళతో సహా వచ్చి ఎన్రోల్ చేయించుకుంటున్నారు. అలాగనే రిమెంబర్గా ఇంతకు ముందు ఉండాల్సినవి కూడా చూసుకొని కొత్తగా చాలామంది జాయిన్ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇంత వైభవంగా జరుగుతుందంటే కారణం పవన్ కళ్యాణ్ గారండి. యాక్సిడెంట్లుగా ఏమన్నా అవుతే మీ వెనకాల కార్యకర్తకి నేను ఉన్నాననే భరోసా ఇచ్చి ఈ 500 గురించి చూసుకోకుండా భరోసా ఇచ్చి 5 లక్షలు వెనకాల 5 లక్షలు వచ్చేలాగా ఆయన చేయడం అనేది ఆనందించాల్సిన విషయం. జనసేన సభ్యత్వం ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. కావున ఈరోజు మా రాజీవ్ గృహ అపార్ట్మెంట్లో మరి పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు అలాగే బొలిశెట్టి గారు చెప్పిన విధానంతో మామూలుగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చారు. ఈ సభ్యత్వం అర్థం గురించి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చేసుకున్నాం. ఎందుకంటే ఇది 500 కట్టేసాం అనుకున్నారు కానీ రేపు భవిష్యత్తు గురించి చాలామంది ఇవాళ లెక్క 30 లక్షల మందికి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు తెలంగాణ కానీ రాయలసీమ కానీ నెల్లూరు మొత్తం ప్రతి ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ 5 లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని వినియోగించుకుంటే మన గురించి కాదు, మన తర్వాత మన భవిష్యత్తు గురించి 500 రూపాయల గురించి మీరు చూడొద్దు. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారు. స్థానిక 5వ వార్డులోని ప్రాథమిక పాఠశాల దివ్యాంగుల పాఠశాలలో విద్యా సప్తాహ్లో భాగంగా 3వ రోజు బుధవారం క్రీడా దినోత్సవం నిర్వహించారు.
ప్రాథమిక పాఠశాల భవితా కేంద్ర విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. గణపవరం పిహెచ్సి పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్, హెల్త్ ఆఫీసర్ జాలాది విల్సన్ బాబు ఆధ్వర్యంలో ప్రజలకు తగు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాకాలంలో ఎక్కువగా నీటి నిల్వ పర్వత ప్రాంతాలైతే నీటి ఉదాహరణకి స్కూల్ కాంపౌండ్ ఎంట్రన్స్లోనే వాటర్ నిలిచిపోయింది. అది అలాగే స్టాగ్నేట్ అయిపోతే కనుక వితిన్ 7 daysలో మనకు అక్కడ లార్వాలు అనేవి బ్రీడింగ్ డిసీజ్ అనేది ఉత్పన్నమవుతాయి. కనుక ఏంటంటే మనం హెల్త్ డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రతి వారం కూడా డ్రైడే ఫ్రైడే యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం జరుగుతాయి. డ్రైడే ఫ్రైడే అయితే శుక్రవారాన్ని శుక్రవారంగా చేయడం. మీ గృహాలలో ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి శుక్రవారం కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ పాత గది కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే గృహం లోపల నిధులు కానీ ఫోటోస్ కానీ ఇవి కూడా క్లీన్ చేసుకోవాలి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలను ఆర్ఆర్ఆర్ పరిహార సంస్థ, ఏపీ ఉద్యాన సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి ఏఆర్కే హనుమంతరావు ఖండించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన వారి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడాన్ని ఆయన తప్పుపట్టారు. కుష్టివ్యాధి నివారణ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా గణపవరం మండల కాశీపడిలో పెనుమత్స సుబ్బరాజు కుష్టువ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలను అందజేశారు. బుధవారం కాశీపడిలో కుష్టువ్యాధి కేసులు గుర్తింపు క్యాంపెయిన్ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సంతోష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, శరీరంపై రాగి రంగు మచ్చలు, బొడిపెలు, స్పర్శలేని మచ్చలు ఉంటే సిబ్బందికి సహకరించి వైద్యులతో కుష్టివ్యాధిని నివారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ వెంకటేశ్వర్లు, విఘ్నేశ్ గంధిరాజు, టెర్లి కృష్ణారావు, ఆరోగ్య సహాయకులు నామాలరాజు, పిఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్కే పరమేశ్వర్లు, ఏఎన్ఎం శివకుమారి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.